హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక చిన్న సింపుల్ అయిన స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రైస్ అండ్ ఉరద్ దాల్ తోటి ఒక స్పెషల్ స్వీట్ అండి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ మనము తినేటప్పుడు గీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. రండి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్, అంటే ఇక్కడ నేను బాయిల్డ్ రైస్ ఉప్పిడి బియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్పు ఉద్దిపప్పు, 1/4 టీ స్పూన్ వరకు మెంతుల్ని తీసేసుకొని 5 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. 5 గంటలకు తక్కువ అస్సలు నానబెట్టుకోకూడదు. 5 గంటలు కంపల్సరీ నానబెట్టుకొని ఈ విధంగా సాఫ్ట్గా కాటుకలాగా, అంటే నున్నగా మిక్సీ జార్లో 5 అవర్స్ తర్వాత పేస్ట్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇక్కడ బాగా 4 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మంచిగా పాలు లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము దీనిని డైల్యూట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా దీన్ని ఎటువంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని చాలా నీళ్ళగా, అంటే పాల్ టైప్లో మనం దీనిని డైల్యూట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ముందుగా డైల్యూట్ చేసుకున్న ఈ యొక్క రైస్ దాల్ మిక్స్చర్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, జస్ట్ మిల్క్ లాగే ఉంది కదా చూడ్డానికి. సో ఇవన్నీ బాగా నీట్గా వేసేసుకొని ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా చిటిక సాల్ట్, 1.5 కప్పు వరకు జాగరీని యాడ్ చేసుకున్నాను. సో ఇది స్వీట్ సరిపోతుంది. ఇంకా తక్కువ తినే వాళ్ళకు 1 కప్ అయితే కూడా సరిపోతుంది. చూడండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ జాగరీ మీకు కనుక శుభ్రంగా లేదని అనిపిస్తే మాత్రము ఈ డైల్యూట్ చేసే ప్రాసెస్ అప్పుడే మీరు ముందుగా నీళ్ళు డైల్యూట్ చేయకుండా జాగరీని డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ మిక్స్ చేసుకొని దాంతోపాటు మీరు కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. సో అది మీరు తప్పకుండా చెక్ చేసుకోండి. నాది ఇక్కడ జాగరీ బాగా ప్యూర్ కాబట్టి నేను అలాగే యాడ్ చేసుకున్నాను. సో మంచిగా ఈ విధంగా చూడండి, కంటిన్యూస్గా తిప్పుతుంటే ఒక 10 మినిట్స్ వరకు పడుతుందండి. ఆపకుండా తిప్పాలి, లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి పడిపోయింది. సో ఇక్కడ నేను ఎటువంటి గీ కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయలేదు. ఫ్లేవరింగ్స్ కూడా ఏం అవసరం లేదు. దీంట్లో ఉండే ఆ న్యాచురల్ ఉద్దిపప్పు ఫ్లేవరే మనకు చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చెక్ చేయడానికి కాస్త మనము చేతికి తడి అంటుకొని ఇలా టచ్ చేసి చూస్తే మనకు తాకదు, అది హల్వా మన చేతికి రాదు. అయిపోయిందండి, ఎంతో టేస్టీ అయిన రైస్ హల్వా రెడీ అయిపోయింది. దీనిని నేను ఇక్కడ గీతో సర్వ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మంచి నూనెతో సర్వ్ చేసుకుంటారు. చూడండి, ఇలా చేసేసుకొని మంచి నూనె అంటారు కదా, నువ్వుల నూనెతో సర్వ్ చేసుకుంటే అదే అథెంటిక్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.